నమస్తే బాబాయ్, ఏం జరిగిందేంటి అసలుకి? ఏటి జరిగిందంటే 2008లో భూములు మా రైతుల కాడ భూములు తీసుకున్నారు ఏపీఎస్ వాడు. ఆ! 2008లో తీసుకున్న తర్వాత 2008లో మాకు చెక్కులేసి 5,50,000 రూపాయలు మాకు డబ్బులు ఇచ్చాడు. ఆ! వెంటనే పిల్లలకు కానీ తల్లికి కానీ ఎవరికైనా ప్రతి కుర్రోడికి చదువుకున్న కుర్రోడికి జాబులు ఇస్తామన్నారు. ఆ! అవి ఏమీ లేవు. 2013లో మీకు కావాల్సిన కాడ పంచదార సైట్ ఇస్తామన్నారు. ఆ! ఆడపిల్లల పెళ్ళి అయిన వాళ్ళకి కానీ 18 సంవత్సరాలు ఇన్నోళ్ళకి కానీ ఎవరికైనా సరే మీ సైట్లు మీతో పాటు మీకు ఇస్తామన్నారు. అవి లేవు. తర్వాత 2024లో ఒక జీవో ఇది కూడా పరీక్షలు ఏమి లేకుండా మామూలుగా ఇప్పుడు ఏమీ లేదు, మీరు అందరూ తల్లిని ఒక్కడా పిల్లని ఒక్కడా కొడుకు ఒక్కడా ఇలా ఇది లేకుండా ఆడపిల్లల పెళ్ళి అయిన పిల్లలకి ఇది లేదు ఇది లేవు ప్యాకేజీ లేవంటే మాకు 8,98,000 మాకు ఎవరికి తెలియకుండా అందులో బ్యాంకుల ఖాతాలు వేశారు. కావలసిన స్థలాల మట్టుకి ఆడపిల్లలు కానీ 18 సంవత్సరాలు నిండిపోయిన పిల్లలకు కానీ మొత్తంగా మా తల్లికి పిల్లలకి దగ్గర పంచదారలో మాకు సైట్లు ఇవ్వాలి. 25 లక్షల రూపాయలు మాకు ప్యాకేజ్ ఇస్తేనే కానీ R&R ప్యాకేజ్ ఇస్తేనే కానీ మాకు ఇల్లు కానీ పాక కట్టుకోవడానికి కూడా ఏం ఇది లేదు. అది అన్నీ ఒక దగ్గర ఇవ్వమని మామూలు ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. సార్ చూస్తున్నారుగా, అప్పుడు మీకు ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా ఇల్లు కట్టుకునే సమయం కూడా ఇవ్వకుండా ఖాళీ చేయమన్న విధానాన్ని ఎలా చూస్తారు? ఏదైనా సరే మమ్మల్ని బెదిరించి ఇబ్బందులు పెట్టి ఇచ్చేస్తారు తప్ప మాకు పక్క నుండి ఎలా జరుగుతుందో అలాగే ఇస్తారనుకున్నాం. కానీ ఒక సంవత్సరం పాటు కూడా మాకు గడువు లేకుండా మాకు ఎక్కడే వచ్చినంటే పూజ చేసి మీరు బయటకు వెళ్ళిపోండి, మీకు ఎక్కడ ఇచ్చినా అక్కడ ఇచ్చినా వెళ్ళమంటారు. కానీ మేము అందు గురించి మేము పోరాటం చేసి మీ ఇక్కడ నుంచి కథలు మాకు అక్కడ ఇచ్చింది అక్కడ. ఇప్పుడు ఉన్నటువంటి భూమి ఏదైతే పనిచేస్తున్నారు అంతా కూడా పంట పండించే భూమి, అంతా పంట పండించేది అందరూ ఈ పంట మీద బతికి ఇవ్వాలమే. మరేంటి ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు మీరు ఇక్కడ? మేము ఇంక రోడ్డు పాలు అయిపోయినాం. ఇంకా మాకు ఇంకేమీ లేదు ఇక్కడ. రూపాయి కలసం కూడా రాలేదు. ఏ కళాశాలలోకి వచ్చినా సరే కళాశాల కూడా బెదిరించి మీకు ఇక్కడ పని చేసుకుని దిక్కు లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అలా ఉంది పరిస్థితి, అంత దౌర్భాగ్యంగా ఉంది. మరి ఉన్నతాధికారులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారు అధికారులు ఎవడో వచ్చి మీ దగ్గర ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఉంది పరిస్థితి, మీ బాధలు మీకు చూస్తాం, మిమ్మల్ని కాపాడుతామని ఒకటి చెప్పేవాడు ఎవరు లేడు. ఎక్కడో తీసుకొచ్చాడు కూటమి ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ఎక్కడికి వెళ్ళడం ముగ్గురు తీసుకెళ్ళి కట్టకట్టే లోపలాడిచాడు, మాట్లాడిచ్చేసాడు. అబ్బాయి మీ పనికి మీకు చేస్తామని వెళ్ళిపోమని తప్ప కానీ మాకు ఏం చెప్పలేదు. గ్రామాభివృద్ధి శాఖ మంత్రి ఇప్పుడు గ్రామాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది అయితే అందరి దగ్గరికి వెళ్ళింది, ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదండి. జనసేన క్యాండిడేట్ ఇక్కడ ఆయన కూడా పట్టించుకోలేదు. అడిగారా మీరు ఆయన్ని? అడిగాం. అడిగితే మీ అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. అనగానే మేము భూమి పూజ చేయించాం. లేదు భూమి పూజ అయిందంటే కమిటీ వచ్చేసింది అంతే. ఏం మమ్మల్ని కూడా ఎక్కడైనా పట్టించుకోలేదు. పోలీసులు వచ్చి దౌర్జన్యంగా చేసి మిమ్మల్ని మీరు ఉంటారా లేదంటే మరి తీసుకెళ్ళి పాదిలో పడేయమంటారు అడుగుతారు అంతే. అంత దౌర్జన్యంగా చేస్తున్నారు.